ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ ఇస్ పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే, ఎవరన్నా వద్దంటారు. నీకు పవర్ ఉండింది ఆ బుద్ధ, ఈ బుద్ధి అంతగా బాధపడతాను. ఉండు 5 ఏళ్ళు ఉండు. చెప్పినాడు మా జగన్ అన్న, చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది అంటారంటే. అసలు జగన్ జరగాల్సిన పనే నిన్న ఎలక్షన్లో. ఎందుకు కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది నాయనా? అప్పుడే అన్నాడు ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తోనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదులే, నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళలో నాకు ఇంకా ఏంది చెప్పు? కష అవసరం లేదు నాకే. నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి. ఏం చేస్తారు? వద్దంటారు నిన్నేమన్నా. నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డరు? మాకు లేవా కోర్టు ఆర్డరు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు, పోలీసుల తల నువ్వు రా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే రా. నువ్వు ఈసారి పోలీసులు అనొద్దు. నీకేమిచ్చింది ఈ బొద్ద? ఏమొచ్చింది నీకు ఈ బొద్ద? రా 9 గంటలకు వచ్చి రా. పోలీసులు ఎందుకంటే పొద్దుకు రానిలే అని మేము వచ్చినాము. ఇళ్ళల్లో ఉంటే కూడా పట్టకపోయారు, మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తా ఎవరంటే, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా. రోంత ఇది వచ్చింది నీ గురించి. పిజోరో జీపు, ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. అంటే కూర్చుండేది కూడా రాదులే. అవునా మొదటే ఉండాల. అందుకే ఊరు పోలీసుల మీద అనొద్దు. ఏమి అవును గుంపు చేరుతారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు? ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతేవి కదా, నిన్నోదంటారు నన్నోదంటారు. ఎట్లా ఊరుకుంటారు తాడిపత్రి జనము? నాకంటే ఆ సతవ కూడా లేదు, వేసే సతవ. అంత పిల్లోళ్ళు బాగున్నారు, విడిచిపెట్టరు. ముందు నీ ఇండ్లు కథ చూసుకో. మున్సిపాలిటీలో కట్టినావు ఎందుకు ఊరికే? నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోవాలి అంతే. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఒప్పుకోరప్పా. అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేసినారు. కొందరు అసలు 40,000 50,000 గుద్దుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరు నాయన. మానుకో, హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్నని. నీ కొడుకు అయితే ఆడపిల్లలు STB వాళ్ళు కొడతాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న. నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. చూడు, ఇదే పెడతారు రేపు, ముందుకు ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండు అంతేగాని పొద్దున్న హాయిగా ఉండు. ఇంట్లో హాయిగా ఉండు. ఆ కోమటిగుంటలో చూసుకో, అది కూడా ఎప్పుడో దాన్ని పీకుతారు. మీ ఇల్లు పీకుతారు, కోమటిగుంట ఉండే భూమి పీకుతారు. ఊరు పోలీసుల మీద ఏడ్చొద్దు రా. పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయిండు. వాళ్ళు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కాట్? మాకు ఇచ్చిన అవాబద్ది ఎస్కాటా? ఆ రోజు లేరు గన్మెన్లు, ఈ రోజు లేరు గన్మెన్లు. మళ్ళీ 10 గన్లు నీకు, AK-47లు ఏటికా? రా ఇప్పుడు రా, ఏందైతే అయితే రా. పొద్దునగలు పోలీసుల మీద ఏడ్చద్దు. రైట్ అమ్మా. తెచ్చుకోమని చెప్పిండేది, కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతారా అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి.
అంటే గతంలో ఉండేటువంటి ఆర్డరు ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు. అంటే వీళ్ళు కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు. ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారినో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది, కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపించలేము అనే పరిస్థితికి వచ్చినారు. అంటే వాళ్ళ మనసులో ఉండే భావన నేను చెప్తాను తప్ప నా మనసులోదేం కాదు. వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండేదే న్యాయము చట్టము అన్నీ హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు అన్నీ మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం. హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది? నాకు 5 వెహికల్లో పొమ్మని చెప్పింది. పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అదనపు ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది. అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా. అది నాకు సంబంధించిన విషయం కాదు. అంటే సమయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా, టైం కూడా అవుతుంది కదా. అదే ఈ టైం లోపలనే నన్ను పంపించాలనేది ఉంది. 11 దాటి తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలియదు. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. ఏంటంటే ఈ తలకాయ నొప్పికి నెలకు 15 రోజులకు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సిందేది, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాండా నేను. పోలీసులు ఏమని చెప్తున్నారు సార్, ఎందుకు అడ్డుకున్నారంటే మిమ్మల్ని? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా, నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాండా, నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకో నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది. ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి కానరాదు. గతంలో చేసిన మీరు ఏం చేశారో అవే రిపీట్ అవుతానని చెప్పి టీడీపీ వాళ్ళు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు. మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే హౌస్ అరెస్ట్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతని మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడుండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది, గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. మీరు మహిళల పైన అడిగే ఎవరైతే ఉందో పెద్ద ఎత్తున కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది మీ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే. ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ వింటా అంటారు. వాళ్ళు మహిళలో లేకపోతే దేవతలో నాకు తెలియదు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు, చేసి ఆపడము లేకపోతే కొట్టడము. ఆ విధంగా చట్టం తన పని తను చేసి ఉంటుంది. సార్ హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు, హైకోర్టు ఆదేశాలు తెలుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అడ్డుకున్నారు కదా పోలీసు. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. నేను అంతకన్నా నేను మించిన కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను. వాళ్ళకు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ. ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. ఎన్నికల ముందు మీరు చేసిన ఆరోపణలు నేను గెలిచిన ఓడినే ఫ్యాక్షన్ చేస్తాను చేసిన ఆరోపణలు నేను ఫ్యాక్షన్ చేయలే. నేను చెప్తాను తాడిపత్రి ప్రజలు మాకున్నారు. గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు. మీడియా మీద చెప్తున్నా. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసిందును. నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు. గతంలో కూడా నేనేం లోపలుండే కేసులలో ఉండి లోపలుండే ఏంటికున్నా గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి షెల్టర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులలో పెట్టింది.